గైస్ క్వశ్చన్ నంబర్ 5 కదా, 5 చేశారు నిన్న అప్ టు స్టెప్ 7 మనం క్లాస్లో చేసాము. చేసాం కదా, ఎంత వచ్చింది ఆన్సర్? అది ఫైనల్ ఆన్సర్ 7 ర్యాంకింగ్, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ క్వశ్చన్ నంబర్ 6 చదవండి. క్వశ్చన్ నంబర్ 6 ట్రై చేయండి. ఫస్ట్ అది మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ ఏం చెప్పండి చదివి. ఏం చేయాలి? క్వశ్చన్ 6 మినిమైజేషన్. ఏం మినిమైజ్ చేయాలి? ఏం మినిమైజ్ చేయాలి? అవర్లీ రేట్ మినిమైజ్ చేయాలి. అవర్లీ రేట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా, అవర్కి రేట్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, బట్ టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. ఇది ఇప్పుడు దేన్ని మినిమైజ్ చేయాలి? ఏది ఉంది ఇక్కడ? వాడు లీస్ట్ కాస్ట్ అలొకేషన్. నథింగ్ బట్ కాస్ట్ ఏం చేయమంటున్నాడు? లీస్ట్ చేయాలి. నథింగ్ బట్ కాస్ట్ ని మినిమైజ్ చేయాలి. మరి కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన ఈ టేబుల్ మ్యాట్రిక్సా డేటా? డేటా బేసిస్ మనం ఏం చేయాలి? మ్యాట్రిక్స్ ఫార్మ్ చేయాలి. ట్రై చేస్తారు ఒకసారి చదివి. మ్యాట్రిక్స్ ఫ్రేమ్ తీసుకొని ట్రై చేయండి, ఏమైనా అర్థమవుతుందని చూద్దాం. ట్రై చేయండి, తప్పైతే అవుతుంది, ఏమవుతుంది? ఏం కాదు. ఫ్యాన్స్ కావాలా? ఆన్ చేద్దాం. మీరు ఏసీ విషయంలో ఆలోచించద్దు. క్లాస్ కాస్త సైలెంట్ ఉంటే బాగుంటుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. చదవండి, చూడండి ఏమైనా అర్థమవుతుందేమో. అసలు మ్యాట్రిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి? ఇవి కాస్త అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. మనకి ఇంతవరకు మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇవ్వకపోయినా సరే మనం ఫ్రేమ్ చేసుకోవాలి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని. డేటా అంతా ఒకసారి చదవండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆటోమేటిక్గా మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ చేసుకుని మీకే క్లారిటీ వస్తుంది. సో లీస్ట్ కాస్ట్ వచ్చేలా చూడమంటున్నాడు. ఓకే, ఫస్ట్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి, కరెక్టా? ఇక్కడ టైపిస్టులు 4 మెంబర్స్ ఉన్నారు, జాబ్స్ 4 ఉన్నాయి, కరెక్టా? 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, 4 టైప్ ఆఫ్ డిఫరెంట్ టైపిస్టులు ఉన్నారు. టైపిస్ట్కి వాళ్ళు టైప్ చేసేదాన్ని బట్టి రేట్ ఇస్తున్నామా, లేకపోతే హవర్ని బట్టి రేట్ ఇస్తున్నామా? మరి ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి? ఎన్ని హవర్స్ వర్క్ చేస్తారో తెలుసుకోవాలి, కరెక్టా? ఎన్ని హవర్స్ వర్క్ చేస్తారో తెలుసుకుంటే హవర్కి ఇంత కాస్ట్ పే చేయొచ్చు కదా, అన్నట్టు మన కాస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నథింగ్ బట్ మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరు ఎన్ని హవర్స్ వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? లెట్స్ సే ఏ హవర్కి ఎన్ని పేపర్స్ టైప్ చేస్తాడు? ఏ హవర్కి ఎన్ని పేపర్స్ టైప్ చేస్తాడు? ఏ అనేవాడు ఒకవేళ జాబ్ బీన్ చేస్తే ఎన్ని పేపర్స్ టైప్ చేయాల్సి వస్తుంది? 102 పేపర్స్ టైప్ చేయాలి. ఏ వర్క్ చేసి ఎన్ని పేపర్స్ టైప్ చేశాడు హవర్కి?
అవర్కి అంటే ఓవరాల్గా ఎన్ని అవర్స్ కావాలి 102 పేపర్స్ టైప్ చేయాలంటే? 12. సో 12.75 అవర్స్ ఏ వర్క్ చేస్తే జాబ్ పీన్ కంప్లీట్ చేస్తాడు. మరి ఏ 1 అవర్ వర్క్ చేస్తే ఎంత అమౌంట్ చార్జ్ చేస్తాడు? 4 రూపీస్. సో 12.75 into 4 మ్యాట్రిక్స్ వస్తుందా లేదా మనకు సేమ్ అలాగే అందరిది? ఇప్పుడు ఏ అన్నవాడు క్యూ కూడా చేస్తాడు, ఏ ఆర్ చేస్తాడు, ఏ ఎస్ చేస్తాడు. ప్రణవ్ ఇక్కడ చూడు, ఏ క్యూ చేస్తాడు, ఆర్ చేస్తాడు, ఎస్ చేస్తాడు, నెక్స్ట్ కూడా చేస్తాడు. బి కూడా 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ చేస్తాడు, సి కూడా 4 చేస్తాడు, డి కూడా 4 చేస్తాడు. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేసుకుందాం. రాయొద్దు, కొంచెం రాయాల్సిన కంటెంట్ ఉంటుంది, నేను టైం ఇస్తాను. సరే, టైపిస్ట్లు ఎవరెవరు ఉన్నారు మనకు? ఏబిసిడి, ఏబిసిడి. జాబ్స్ ఏమున్నాయి? పిక్యూఆర్ఎస్, పిక్యూఆర్ఎస్. మనకు పి ఎన్ని పేజెస్ ఉంది? 102 పేపర్స్, కరెక్టా? క్యూ ఎన్ని పేజెస్ ఉంది? 135. ఆర్ ఎస్ 85. ఒకవేళ ఏ 1 అవర్ వర్క్ చేస్తే ఎన్ని పేజెస్ టైప్ చేస్తాడు? 8 పేజెస్. బి, సి 11, డి 9. ఇప్పుడు కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. 102 డివైడ్ బై 8, 135 డివైడ్ బై 8, 110 డివైడ్ బై 8, 85 డివైడ్ బై 8. క్లియర్? ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది? ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? అవర్స్ మ్యాట్రిక్స్, నథింగ్ బట్ టైం మ్యాట్రిక్స్, కరెక్టా? సో ఫస్ట్ రాయండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్, so from the given information, we can make time matrix. That is అని చెప్పేసి మ్యాట్రిక్స్ రాసేయండి. దట్ ఈస్ షోన్ యాజ్ బిలో. అలా ఏదో రాసేసి మ్యాట్రిక్స్ రాసేయండి, అది అలాంగ్ విత్ వాల్యూస్. ఈ రెడ్ కలర్తో రాసిన వాల్యూస్ జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం అంతే, ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం. సారీ, యాజ్ అప్పుడు ఇది ఓన్లీ టైం మ్యాట్రిక్స్. వన్స్ టైం మ్యాట్రిక్స్ ఫామ్ అయిన తర్వాత దాన్ని కాస్ట్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేస్తాం. ఇండివిజువల్గా చూపించాలి మనం డెఫినెట్గా. ఫస్ట్ టైం మ్యాట్రిక్స్ మాత్రమే ఇది. మీరు ఏకి వచ్చిన వాల్యూస్ అన్ని ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది? కాస్ట్ మ్యాట్రిక్స్ అయిపోతుంది. ఫస్ట్ టైం మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేసుకుందాం, దాన్ని బేసిస్ కాస్ట్ మ్యాట్రిక్స్ డిరైవ్ చేద్దాం.
ఇవే కదా అందరూ చేశారు క్యాలిక్యులేషన్స్, షూరా? సో అయిపోయిందా టైం మ్యాట్రిక్స్? సో కింద రాయండి, వన్స్ టైం మ్యాట్రిక్స్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఆల్సో, కింద నెక్స్ట్ డేట్గా స్టార్ట్ చేసేయండి. అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ దట్, అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ దట్ typist A will charge 4 rupees per hour. 4 rupees per hour. Comma B 3 rupees per hour. C 5 rupees per hour. And D 3 rupees per hour. సో కింద రాయండి, with this information using time matrix we can make ఏం చేయొచ్చు, కాస్ట్ మ్యాట్రిక్స్ చేయొచ్చు. సో వీ కెన్ మేక్ కాస్ట్ మ్యాట్రిక్స్ 4 3 5 3. సో నథింగ్ బట్ రో ఏలో ఉన్న వాల్యూస్ అన్నిటి ఇంటూ 4 చేస్తే కాస్ట్ మ్యాట్రిక్స్ అయిపోతుంది. రో బీకి ఉన్న వాల్యూస్ అన్ని ఇంటూ 3 చేస్తే కాస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇంటూ 5 ఇంటూ 3. క్లారిటీ వస్తుందా? అన్ని వాల్యూస్కి ఏలో ఉన్న అన్ని వాల్యూస్కి ఇంటూ 4 చేయాలి, బిలో ఉన్న అన్ని వాల్యూస్కి ఇంటూ 3 చేయాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసిన ప్రతి అవర్కి 4 రూపీస్ 3 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. వర్కింగ్ నోట్స్ మ్యాండేటరీ, క్లియర్ ప్రజెంటేషన్ 100% ఎక్స్పెక్ట్ చేస్తాడు. ప్రజెంటేషన్ పక్కా ఉండాలి, ఏది స్కిప్ చేయొద్దు. ఎస్ క్లియర్. జస్ట్ మల్టిప్లికేషన్సే కదా, తర్వాత చేసేయాలి. సో the resultant matrix is called cost matrix. So the problem is for minimization. The resultant matrix is called cost matrix. So the problem is for minimization. నార్మలే కదా, చేసేయండి. స్టెప్ 2, నంబర్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టైపిస్ట్. సాల్వ్ చేసి స్టెప్ 4 వాల్యూస్ చెప్పండి డైరెక్ట్గా.
పాయింట్స్ ఎక్కడైనా వస్తాయా కాస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత? రౌండ్ అప్ చేసేయండి మరి పాయింట్స్ ఉంటే. రౌండ్ అప్ చేసేయండి, బెటర్ అవుతుంది, ప్రాబ్లం ఏం కాదు. రౌండ్ అప్ చేసేయండి. ఏం కాదు, రౌండ్ అప్ చేసేయండి. మీరు టైం దగ్గరే చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఏం కాదు, కాస్ట్ దగ్గర రౌండ్ అప్ చేయండి. లెట్స్ సే నార్మల్గా ఈ ఇది ఎంత వచ్చింది? 102 డివైడ్ బై 8 అయితే 13, 102 డివైడ్ బై 8 12.75. అంటే ఇప్పుడు ఈ పర్సన్కి 12.75 రూపీస్ పే చేస్తామా, 13 అవర్స్ పే చేస్తామా? ఇంటర్నల్గా 13 అవర్స్ పే చేస్తాం. సో అందుకనే రౌండ్ అప్ చేయండి అంటున్నా. టైంని రౌండ్ అప్ చేస్తే బెటర్, అవర్స్ వైజ్ పే చేస్తాం కదా. ఇప్పుడు 12.7 అవర్స్ వర్క్ చేసినా అంతే ఇస్తాము, 13 అవర్స్ వర్క్ చేసినా అంతే ఇస్తాం కదా అమౌంట్. కాబట్టి అవర్స్ని రౌండ్ అప్ చేయండి అంటున్నా. ఆ క్వశ్చన్ మీరు ముందు అడగల కదా, నేను అడిగితే కానీ చెప్పట్లేదు మీరు. చేయండి, ఏం కాదు, నేను టైం ఇస్తాను. సో మ్యాట్రిక్స్ని రౌండ్ ఆఫ్ చేయండి అంటున్నా అంతే. అఫ్కోర్స్ ఇలాగే చేసినా వస్తుంది, కాకపోతే ప్రతి పాయింట్స్ వస్తాయి, మీకే క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది. అయినా పర్లేదు సార్ అనుకుంటే చేయొచ్చు, ఆన్సర్ ఏం సేమే వస్తుంది లాస్ట్లో. హ్మ్? 8.5 వస్తే 9 తీసుకుంటే ఏం కాదు. మీరు 8.5 అవర్స్ వర్క్ చేసినా 9 అవర్స్ పే చేసే సాలరీ. ప్లస్ ఇన్ కేస్ 7.2 అలా వచ్చింది, ఎన్ని అవర్స్ పే చేస్తారు సాలరీ? 7.2 వస్తే ఎన్ని అవర్స్ సాలరీ పే చేస్తారు? 7కి పే చేస్తారా? మీరు తీసుకుంటారా? మీరు 7 అవర్స్ 20 మినిట్స్ వర్క్ చేశారు, ఇప్పుడు మీరు శాలరీ 7 అవర్స్కి ఎక్స్పెక్ట్ చేస్తారా, 8 అవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా? మరి ఏది తీసుకోవాలి అప్పుడు? 8 అవర్స్. అదే చెప్తున్నా, అవర్స్ని రౌండ్ అప్ చేయడం డిఫరెంట్. అక్కడ హవర్కి 4 రూపీస్ ఇస్తున్నారు అంటే అది పార్షియల్ హవర్ అయినా ఫుల్ అవర్ అయినా 4 రూపీసే. ఈవెన్ దో 7.1 ఉన్నా 8 రూపీసే, 8 అవర్స్ అది. 10.2 ఉంటే 11. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాల్సిందే, అవర్స్ ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. నంబరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్. ఓఎంలో ఫస్ట్ టైం స్ట్రైక్ ఆఫ్ చూస్తున్నారా? ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు. బట్ కంటిన్యూ చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి, ఏం కాదు, ఆ పాయింట్స్ ఎక్కువ వస్తాయి అంతే. సింప్లిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు రౌండ్ అప్ చేసి చేసుకోండి.
ఎస్ నందన, ఎంత వచ్చింది స్టెప్ 7 ఆన్సర్ ఎంత వచ్చింది లాస్ట్లో? ఐ మీన్ కాస్ట్ ఎంత వచ్చింది, మినిమం కాస్ట్? ఓకే చేసేయండి. స్టెప్ 4 వచ్చింది ఎవరికైనా? ఒకసారి చెప్తారా స్టెప్ 4 వాల్యూస్? ఎవరికి కంప్లీట్ అయింది స్టెప్ 4? చేస్తున్నారా ఇంకా? అయిందా శ్రీకాంత్ స్టెప్ 4? స్టెప్ వస్తారు వాల్యూస్? సారీ 2960 0000. ఓకే ఓకే. సో ఫస్ట్ లైన్ ఎక్కడ డ్రా చేస్తారు? కాలం 4 బికాస్ 4 జీరోస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ రో 2, రో 4, అంతేకాదు ఇంకా జీరోస్ లేవు. సో మినిమం నెంబర్ ఏది ఇందులో? 2. 0 7 4 0 0 0 0 2 2 8 2 0 0 0 3 2. ఎస్ అంతే కదా వాల్యూస్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎక్కడ డ్రా చేస్తాం ఫస్ట్ లైన్ ఇప్పుడు?
రో 2 ఓకే. నెక్స్ట్ రో 4లో ఒక 2 జీరోస్ ఉన్నాయి కదా, రో 1లో ఒక 2 జీరోస్ ఉన్నాయి. ఎలా చూసినా 2 జీరోస్ ఉన్నాయి కదా, ఇంకా సింగిల్ జీరో. సో ఆప్టిమాలిటీ అయినట్టే కదా. సో ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయిపోయింది. యాజ్ ఆఫ్ నో ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే రాసేయండి ఇప్పటి వరకు. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ స్టెప్ 6 వస్తుంది. స్టెప్ 6లో అది కన్ఫర్మ్ అయిపోయింది, ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయింది. సో ఇక అసైన్మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. చేద్దాం. ఫస్ట్ ఇది రాసేయండి రాయని వాళ్ళు. ఫస్ట్ ఇది డ్రా చేశాను, సెకండ్ లైన్ ఇది డ్రా చేశాను, థర్డ్ లైన్ ఇది డ్రా చేశాను. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇది డ్రా చేశాను, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్. సేమ్ వచ్చింది ఇప్పటి వరకు. అసైన్మెంట్ చేసేద్దాం. సరే ఫస్ట్ ఇది రౌండ్ అప్ చేయాలి. సింగిల్ జీరో థర్డ్ రో ఉందా? ఓకే, థర్డ్ రో సింగిల్ జీరో ఉంది కాబట్టి కాలంలో జీరో క్యాన్సల్. ఆటోమేటిక్గా ఫస్ట్ రో జీరో క్యాన్సల్ అయింది కాబట్టి ఇది జీరో వచ్చేస్తుంది కదా మనకి. రో వైజ్ చూసుకున్నప్పుడు కాలం వైజ్ 2 జీరోస్ క్యాన్సల్. రో 4 సింగిల్ జీరో రెస్పెక్టివ్ కాలం జీరో క్యాన్సల్. సెకండ్ రో రెస్పెక్టివ్ జాబ్ రాసి అసైన్ చేసేయండి. ఎంత వచ్చింది టైం అక్షరం? అవర్ కాస్ట్ ఎంత వచ్చింది? 170. ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. వంశీ రాలేదా? పాయింట్స్ చేస్తున్నావు. నెక్స్ట్ స్టాప్ అయింది. ఏ స్టెప్లో స్టాప్ అయింది? ఓకే, అసైన్మెంట్ షెడ్యూల్ కూడా రాసేయండి లాస్ట్లో. ఇంకా ఎలా రాయాలి? టైపిస్ట్, జాబ్, కాస్ట్, అసైన్మెంట్ షెడ్యూల్. ఏకి జాబ్ చేస్తే కాస్ట్ ఎంత చెప్పండి సార్. సారీ 52. బికి ఆర్ అయితే 33, 40. మినిమం కాస్ట్ టోటల్ 170. పర్ఫెక్ట్. హర్ష నాకు ఎక్కడ ఆగింది? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అన్న ఎక్కడ ఆగింది? వచ్చిందా? ఓకే,
గైస్ ఎక్కడైనా స్టాప్ అయితే చెప్పండి, అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కాదు, మనకున్న డౌట్స్ సాల్వ్ చేసుకోవడం లాంటి తప్పు లేదు. ఏదైనా స్టెప్ అర్థం కాకపోయినా అడగండి, ఏమీ కాదు. మనం నేర్చుకోవడానికి వచ్చాం, మీరు వరేవాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. ఏదైనా డౌట్ ఉంటే అడగండి డైరెక్ట్గా. సంతోష్, నీ ఫ్రెండ్ ఎక్కడ తేజ? నిజం చెప్పు, ఉన్నాడు ఆన్లైన్లో? నిన్న కూడా రాలేదు కదా తేజ? ఉమ్? అర్థం కాలేదు. తేజ, ఆశిష్ తేజ. ఓకే, మరి తనుజ్ ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు మరి? 10th 9th? ఇప్పుడే ఉన్నాయి సెమ్ ఎగ్జామ్స్. ఏ యూనివర్సిటీ? చెన్నై, ఓకే. సో గైస్, అందరికి వచ్చింది ఆన్సర్? క్వశ్చన్ నంబర్ 7 ఎక్కడైనా చూసినట్టుందా? ఒకసారి చదవండి, చూసినట్టు ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రింటెడ్ ఉంది, చూసారా? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ప్రింటెడ్ ఉంటుంది మనకి. ఈ ప్రింటెడ్ మనం చేసాం కదా, ఇందులో ఫిల్ చేసాం కదా. గుర్తుందా? సేమ్ క్వశ్చన్. మరి చేయాల్సిన అవసరం లేదా? చేయాల్సిన అవసరం లేదండి, నేను సాడిస్ట్ కాదు. కాకపోతే అందులో పార్ట్ 2 ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి. పార్ట్ 2 అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఉంది. ఇఫ్ అనదర్ బ్యాట్స్మెన్ యూ, ఇంతవరకు 5 పొజిషన్స్ ఉన్నాయి, 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, కరెక్టా? ఇప్పుడేమవుతుంది? ఇఫ్ అనదర్ బ్యాట్స్మెన్ యూ విత్ ద ఫాలోయింగ్ యావరేజ్ రన్స్ ఇన్ బ్యాటింగ్ పొజిషన్స్ ఆర్ బిలో ఈజ్ యాడెడ్ టు ద టీమ్, షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ ద ప్లే ఇన్ ద టీమ్. ఇఫ్ సో, హూ విల్ బి రీప్లేస్డ్ బై హిమ్? యూ అనే కొత్త బ్యాట్స్మెన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ యూ 5 పొజిషన్స్తో ఎలాంటి రన్స్ చేస్తాడని డేటా ఇచ్చారు. ఇప్పుడు ఈ పర్సన్ని టీంలో ఆడించాలా వద్దా డిసైడ్ చేయాలి. ఒకవేళ ఆడించాలనుకుంటే ఎవరిని రీప్లేస్ చేయాలి, అది క్వశ్చన్. నథింగ్ బట్, ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది అవుతారు మీకు? 6 ప్లేయర్స్. పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే, ఏ కాలం? డమ్మీ కాలం వస్తుందా, డమ్మీ రో వస్తుందా? డమ్మీ కాలం వస్తుంది. సో ఇప్పుడు డమ్మీ కాలం తీసుకొని చేయండి. అది ఎలా రీప్లేస్ చేయాలన్నది స్టెప్ 7లో వస్తుంది మీకు ఆన్సర్. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేయండి. అప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా కొన్ని నెగిటివ్ వైబ్స్ నా మీద. ఎన్నిసార్లు చేయాలరా బాబు చేసినవి అని. టుమారో ఎగ్జామ్ ఎప్పుడు? ఈ రోజు వరకు వస్తారా, ఎస్టర్డే అయితే చాలా? టుమారో ఎగ్జామ్ ఈ రోజు రాస్తారా, ఎస్టర్డేకి చాలా? ఈ రోజు ఆఫ్టర్నూన్ క్లాస్ ఈ క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 8. ఓవరాల్గా జాబ్ అలొకేషన్లో వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్వశ్చన్. ఇది ఆఫ్టర్నూన్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు రాస్తారా ఈ రోజు వరకు? ఓకే, అయితే ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఏది వస్తుందో క్లారిటీ వచ్చేస్తుంటుంది ఈ పాటికే, వచ్చే 2 క్వశ్చన్స్. ఓకేనా? సరే, ఇది 7B చేసేసేయండి. డమ్మీ కాలం యాడ్ చేసుకోవాలి అప్ టు స్టెప్ 7. ఐ థింక్ 2 టైమ్స్ వస్తుంది అనుకుంటా ఇప్పుడు మ్యాట్రిక్స్. ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఆల్రెడీ చేసేసాం మనము, ఓన్లీ 2 చేయండి. ఐ థింక్ ఎంత 232 రన్స్ సంథింగ్ ఎంత వచ్చాయి కదా అప్పుడు మ్యాక్సిమం రన్స్.
బుక్స్ ఇంకా రీచ్ అవ్వలేదా వర్తిని? బుక్స్ ఇంకా రీచ్ అవ్వలేదా? ఓకే, నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మీకు బేసిక్ మెటీరియల్ ఉంది కదా? బేసిక్ మెటీరియల్ లో క్వశ్చన్స్ లేవు సార్, కాన్సెప్ట్ నాకు నో నో, బేసిక్ మెటీరియల్ కూడా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది బేసిక్ మెటీరియలే. ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓఎం. ఇది బేసిక్ మెటీరియల్ చూసి చెప్తున్నదే నేను. ఒకసారి ఓపెన్ చేయండి ఓఎం, చెక్ చేయండి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా కూడా యూజింగ్ బేసిక్ మెటీరియలే. చూడండి ఇక్కడ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2 బేసిక్ బుక్. ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఉందా లేదా. సార్ గ్రూప్ 1 బేసిక్ మెటీరియల్ ఉంది సార్, గ్రూప్ 2 బేసిక్ మెటీరియల్ నా దగ్గర అయితే లేదు సార్. షూరా? బుక్స్ డిస్పాచ్ చేస్తా అని చెప్పారు సార్, అందుకే పీడిఎఫ్ అడుగుంది ప్రతాప్ సార్. ఓకే, నేను సెండ్ చేపిస్తాను ఒకసారి, ఓకేనా? ఓకే సార్. రన్స్ కాబట్టి మ్యాక్సిమైజేషన్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. అక్షర మినిమైజ్ చేయలేదా? రన్స్ కదా డేటా, కాబట్టి మినిమైజ్ చేయాలి మనం. మీరు అలాగే చేశారా? ఓకే, డోంట్ వరీ, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ఏం కాదు. కన్వర్ట్ చేసేయండి. పల్లవి చేశారా మీరు?
గైస్ మీరు సాల్వ్ చేస్తారా? ఆఫ్టర్నూన్ క్లాస్లో నేను డైరెక్ట్ స్టెప్ 7లో ఆ రీప్లేస్మెంట్ ఎలా చేయించాలో చెప్తాను. ఓకేనా? మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం. బాయ్. Recording stopped.